అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చరిత్రలో భారతదేశంలో ఎవరు చేయని కార్యక్రమం ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీట్. దాదాపుగా 1,20,00,000 మందితో 44,303 స్కూళ్ళలో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల అలాగే ఈ వ్యవస్థని ఎలా స్థిరంగా పటిష్టంగా చేయాలి అని చెప్పి ఒక ఆలోచన పట్టినటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నారా లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ అయిన తర్వాత ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఈ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది, తప్పకుండా మీరు బలోపేతం చేయాలి, సమాజంలో ఎదుగుదల కావాలన్నా, సమాజంలో మార్పు కావాలన్నా, భారతదేశం మంచి తప్పకుండా ఎదుగుదల సాధ్యమవుతుంది, విద్యకి కావాల్సిన సదుపాయాన్ని కూడా కల్పించాలి అనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ మెరుగైన విద్యకి కావాల్సిన సదుపాయం బుక్స్ కానీ, బ్యాగులు కానీ, కిట్లు కానీ, డ్రెస్సెస్ కానీ అన్ని కూడా ఇస్తూ ఇలాంటి ఈవెంట్ చేసి తల్లిదండ్రులకు మనోభావాలు అలాగే టీచర్లతో పెరగాల్సినటువంటి అనుబంధం, అలాగే తల్లిదండ్రులు టీచర్లు అలాగే విద్యార్థులకి ఉండాల్సిన సత్సంబంధం అంతా కూడా అవగాహన చేసుకుని నేను ఇబ్బందులు ఉంటే అవి తెలియజేసుకునేది, దాని నుంచి పరిష్కారం వెతుకునే విధంగా ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ పెట్టాలి అని తమతో ఈ యొక్క మెగా ఈవెంట్ చేస్తా ఉన్నారు. చాలా ఆనందదాయకం. ఎందుకంటే గతంలో అందరూ కూడా ఇలాంటి ప్రభుత్వ విద్యా సంస్థల నుంచే ఉన్న స్థాయికి ఎదిగారు. మనం ఎంతమంది చూస్తా ఉన్నాం, ఎంఆర్కే భాష వచ్చు, శిల్పమాల వచ్చు, ఇక్కడ ఎంతో మంది అందరు పిల్లలు గతంలో కూడా వాళ్ళు కూడా చదువుకుని ఈరోజు వివిధ రంగాల్లో రాణిస్తా ఉన్నారు. విద్య అంటే కేవలం పుస్తకాలనే కాదు, అది ఒక మొట్టమొదటి బేసిక్. ఇది దాంతో పాటు మనకి నచ్చినటువంటి మన మనసులో ఉన్నటువంటి ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దాన్ని ఎంచుకొని సమాజాన్ని, జీవితాన్ని చదివి ఏదైతే మనకి నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ఎంచుకుని దాంట్లో రాణించడమే ఈ యొక్క ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ ముఖ్యమైనటువంటి సందేశం. నేను రాజకీయాలకు అతీతంగా చేస్తాను, రాజకీయం కోసం రాజకీయ రద్దు కోసం చేస్తుంది కాదు, మన బాధ్యతగా చేస్తాము. ఎందుకంటే మనం స్కూల్కి వెళ్ళాం 2014-19 మధ్యలో 92% ఉండేది బాపట్ల మున్సిపల్ స్కూల్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆ స్కూల్కి మేము ఉన్న ముఖ్యమంత్రి గారు వస్తామని కలుపుకుందాం వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ చెప్తా ఉన్నారు 92, 93, 94% ఉత్తీర్ణత. 19 తర్వాత కరోనా పుణ్యమని అందరూ 100% కానీ దాని తర్వాత సంవత్సరం 29 పడిపోయింది, అంటే 29% పడిపోయింది. అలాగే ఇక్కడ అడిగారు ఏమైంది ఇక్కడ ఎలా ఉంటుంది ఉత్తీర్ణత 2022 59 పడిపోయింది. ఎప్పుడు 100% లేదు, 100% దాని ముందు 59 పడిపోయింది. అంటే ఒత్తిడి కాదు, పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు కావాలి, దాంతో పాటు వారు ఎంచుకునే మీడియం కూడా వారు క్రమంగా మార్చుకోవాలి. కానీ ఒకేసారి ఒత్తిడి తెచ్చి వాళ్ళ మీద ఇంగ్లీష్ మీడియం చెప్పి ఒత్తిడి తెచ్చి వాళ్ళు భయాందోళన తీసుకొచ్చి ఏది ప్రభుత్వం చేసిందో దాని పరిణామమే ఈ 29%, ఈ 50%. అలాంటి ఒత్తిడి రాకుండా ఏదైతే రంగాన్ని పిల్లలు ఎంచుకుంటారో, ఏ సబ్జెక్టు పిల్లలు ఎంచుకుంటారో దాంట్లో అద్భుతంగా చెప్పే ఉపాధ్యాయులు అందరూ అనుకుంటారు. టీచర్లందరూ కూడా ఇక్కడ ఏం చెప్తారా, కానీ మీరు ఒకటి గమనించాలి, ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా టీచర్లకు ఎగ్జామ్ ఉండవు.
కేవలం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు అద్భుతంగా అన్ని పరీక్షలు పాస్ అయ్యి అద్భుతమైన అన్ని టెక్నాలజీ కూడా వాడుకుని దాంట్లో ట్రైనింగ్ పొంది మీ పిల్లలకి మంచి ఉపదేశం ఇస్తూ మంచి జీవితానికి మంచి మార్గదర్శనం చేసే క్వాలిటీ టీచర్లు ఉన్నారంటే అది కేవలం ప్రభుత్వ పాఠశాల. ప్రైవేట్ పాఠశాలలో ఇలాంటి విశాలమైనటువంటి టీచర్లు ఉండవు. ఎందుకంటే చదువుతో పాటు శారీరక సంస్కరణ కావాలి, మన క్రీడతో పాటు గెలుపోవడం సమానంగా తీసుకుని తత్వం రావాలి. ఎన్ని రావాలి అంటే మనం కూడా స్పోర్ట్స్ సాధించాలి. అలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువగా మెరుగుగా అవకాశాలు ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా మనం ఉపయోగించగలం. కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో అయితే అద్భుత టీచర్లు ఉన్నారో, అద్భుత అవకాశాలు ఉన్నాయో, అద్భుతమైనప్పుడు లోకేష్ గారు ఒక మంచి గురువాచన ఆలోచన మంత్రిగా ఉన్నారో తప్పకుండా సదుపాయాన్ని కల్పిస్తారు. కాబట్టి మీరు కూడా పిల్లలు ఎలాగ చదువుతా ఉన్నారో వాళ్ళకు కూడా ప్రోత్సహించి సకాలం. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నాను, అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇర్రెగ్యులర్గా వస్తాను స్టూడెంట్స్. అది మంచి హెడ్ మాస్టర్ కంప్లైంట్. ఎందుకంటే ట్యూషన్లు పెట్టించి ఇళ్ళకెళ్ళి మనం రావాలన్నా కూడా లేట్ కావడం కానీ లేకపోతే ఎక్కొట్టంగా చెప్తాం. కానీ తండ్రి అది బాధ్యత. మనం ఈరోజు పొలం పనులు చేసుకుంటాం, మన పిల్లలు పొలం పనులు చేయలేదు. పొలం పక్కన పొలం లేదు చెప్పారు. ఎక్కువ రోజు చెప్తాను, ఎవరి చెప్తాను, భూమికి మనకి తల్లికి పెట్టేటువంటి ఒక సెంటిమెంట్. కానీ విద్యతో అన్నింటినీ అధిగమించి ఉన్నత స్థానం కలగలరు. కాబట్టి మీకు తప్పకుండా విద్య కోసం మీ పిల్లలు ప్రోత్సహించాల్సిన ఆసక్తి చాలా ఉంది. మనం పడిన బాధలు మన పిల్లలు ప్రోత్సహించలేదు. మంచి విద్య బోధించే ఉపాధ్యాయులు మంచి వాతావరణం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.